హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్ను ఉపయోగించి అందమైన టెక్స్ట్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత రేషియోని సెట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత వీడియో లెంత్ కోసం 10 సెకండ్స్ తీసుకుంటున్నాను. మీరు కూడా 10 సెకండ్స్ తీసుకోండి. ఆ తర్వాత టెక్స్ట్ తీసుకోవాలి. దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ని టైప్ చేయండి. సో ఇక్కడ నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి. సో ప్రియా టెక్ అని చెప్పి ఇచ్చాను. సో దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోండి. దానికోసం ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ని అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి కలర్ అప్లై చేయాలి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, గ్రీన్ కలర్ని అప్లై చేయాలి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో లెంత్ పెంచుకోండి. ఇందాక బ్యాక్గ్రౌండ్ 10 సెకండ్స్ తీసుకున్నాం కాబట్టి టెక్స్ట్ లేయర్ కూడా 10 సెకండ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో తర్వాత ఏం చేయాలంటే మరలా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని బ్యాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. తర్వాత వీడియో లెంత్ 10 సెకండ్స్ పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ప్రియా టెక్ అని చెప్పేసి ఆ వీడియోని అయితే ఇక్కడ తీసుకోవాలి. సో నేను నా గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకున్న ఆ వీడియోని తీసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫుల్ స్క్రీన్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రియా టెక్ లేయర్ని 1 సెకండ్ ముందుకి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత స్టార్టింగ్లో 1 సెకండ్ బ్లాక్ కలర్లో ఉంచండి. ఆ తర్వాత వీడియో ప్లే అయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఆ తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి పక్కన ఉన్న కలర్ని రెడ్ కలర్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద 5th ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే బ్రష్ అనేది మనకి ఈ విధంగా అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు వీడియోలో రెడ్ కలర్ కావాలి కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు స్క్రీన్ మీద నేను రాస్తుంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే నేను బ్రష్తో ఆ కలర్ని అక్కడ అప్లై చేస్తున్నట్లు. సో నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా చేయండి. ఇలా మనకు నచ్చిన కలర్స్ ఎన్నైనా తీసుకోవచ్చండి స్క్రీన్ మీద. సో అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే టెక్స్ట్కి ఈ కలర్స్ అప్లై చేయాలి. సో నాకు నచ్చిన నేను కొన్ని కలర్స్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా తీసుకోండి. ఈ విధంగా కలర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఆ లేయర్ని 10 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ప్రియా టెక్ అని చెప్పేసి ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి క్రోమా కీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి, ప్రియా టెక్ అనే ఈ నేమ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ కలర్ మొత్తం కూడా ఇందాక మనం తీసుకున్నాం కదండి, సో ఆ కలర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్కి యానిమేషన్ ఇద్దాం. సో దీని గురించి ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, దాని మీద 1 by 1 క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి రకరకాల యానిమేషన్స్ అయితే ఇక్కడ వస్తాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఈ యానిమేషన్ అయితే అప్లై అయిపోయింది. ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. కైన్ మాస్టర్ యాప్ను ఉపయోగించి మనకు నచ్చిన టెక్స్ట్ని రకరకాల కలర్స్లో, అది కూడా మనకు నచ్చిన కలర్లో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు.